సుభాష్ చంద్రబోస్ ఈ పేరు వెనుకో గొప్ప తిరస్కరణ కథ ఉంది. అసలు ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ జాబ్ని ఎవరైనా ఎందుకు వదులుకుంటారు? బోస్ చాలా తెలివైన విద్యార్థి. ఏకంగా ఇంగ్లాండ్లో జరిగిన ఐసీఎస్ పరీక్షలో పాసయ్యారు. ఆ రోజుల్లో ఒక భారతీయుడికి ఐసీఎస్ ఉద్యోగం రావడమంటే రాజు అవడంతో సమానం. కాని సొంత దేశంలోనే మనవాళ్లని చులకనగా చూడటం ఆయన కళ్లారా చూశారు. అందుకే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ ఉద్యోగానికి రాజీనామా చేసేశారు. వెంటనే ఇండియాకి తిరిగొచ్చి గాంధీగారి స్ఫూర్తితో స్వాతంత్ర్య పోరాటంలో చేరారు. ఇక్కడే వచ్చింది అసలు సమస్య. స్వాతంత్ర్యం అడుక్కుంటే రాదు, లాక్కోవాలి అన్నది బోస్ నమ్మకం. మరి ఈ భిన్నమైన ఆలోచనే స్వాతంత్ర్య ఉద్యమంలోనే అతిపెద్ద గొడవకు కారణమైందా? స్వాతంత్ర పోరాటంలో గాంధీనే సవాలు చేసిన ఒక గొప్ప నాయకుడి కథ ఇది. విచిత్రమేంటంటే గాంధీ అభ్యర్థినే ఓడించారు. అయినా చివరికి అన్నీ కోల్పోయారు. కేవలం ఒక్క ఏడాది సుభాష్ చంద్రబోస్ అగ్రస్థానానికి చేరారు. అంతే వేగంగా కిందకొచ్చేశారు. అది సాధారణ గెలుపు కాదు, గాంధీ అభ్యర్థిపైనే ఎన్నికల్లో గెలిచారు. మరి గెలిచిన ఆయనతో ఎందుకు రాజీనామా చేయించారు? కారణం వాళ్ళిద్దరి దారులు పూర్తిగా వేరు. గాంధీది అహింస అయితే బోస్ది సైనిక చర్య. ఆయన ప్లాన్ ఏంటంటే ప్రపంచ యుద్ధాన్ని వాడుకొని బ్రిటిష్ వాళ్లని దేశం నుంచి తరిమికొట్టాలి. కాని ఆయన ఆలోచనలకు కాంగ్రెస్లో మద్దతు దొరకలేదు. అందుకే పార్టీ నుండి బయటకు రావాల్సి వచ్చింది. కాని ఆయన ఆగిపోలేదు. వెంటనే ఫార్వర్డ్ బ్లాక్ అని సొంతంగా ఒక పార్టీ పెట్టారు. అలా ఒంటరైన బోస్ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించిన ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. చరిత్రలో నిలిచిపోయిన ఓ సాహసోపేతమైన పలాయనం కథ ఇది. గృహ నిర్బంధం, చుట్టూ గూఢచారులు, అయినా ఒక ప్రముఖ నాయకుడు రాత్రికి రాత్రే మాయమయ్యారు. 1941వ సంవత్సరం. సుభాష్ చంద్రబోస్ కల్కత్తాలో సొంత ఇంట్లోనే ఖైదీ. ప్రతి కదలికపై నిఘా ఉంది. కాని ఆయన దగ్గర ఒక ప్లానుంది. గడ్డం పెంచి ఉర్దూ మాట్లాడుతూ ఒక పఠాన్లా మారిపోయారు. అలాగే నిశ్శబ్దంగా ఇంటినుంచి బయటకు నడిచారు. ఎవ్వరికీ చిన్న అనుమానం కూడా రాలేదు. అక్కడినుంచి మొదలైంది అసలు ప్రయాణం. దేశం దాటి ఆఫ్ఘనిస్తాన్ మీదుగా నేరుగా జర్మనీకి. ఆలోచించండి, బ్రిటిష్ వాళ్లతో పోరాడటానికి ఏకంగా శత్రుదేశమైన జర్మనీకే వెళ్లారు. కాని అసలు కథ జర్మనీలో కాదు, ఆసియాలో మొదలవబోతోంది. ఈ చరిత్రనే మార్చేయగల ఒక డ్యారింగ్ ప్లాన్తో వచ్చారు సుభాష్ చంద్రబోస్. భారతదేశం బయట భారత్ కోసమే ఒక సైన్యం. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ, కాని ఇది నిజం. అందుకోసం బోస్ మొదట యూరప్లో మద్దతు కూడగట్టాలని చూశారు. అయితే అసలు కథ జపాన్లో మొదలైంది. అక్కడ వేలాది భారత సైనికులు యుద్ధ ఖైదీలుగా ఉన్నారు. అదేంటే, ఆ ఖైదీలతోనే ఆయన ఇండియన్ నేషనల్ ఆర్మీని ఏర్పాటుచేశారు. ఇంకో విషయమేంటంటే ఇందులో పురుషులే కాదు, మహిళలు కూడా ఉన్నారు. ఆ రెజిమెంట్ పేరే రాణి ఝాన్సీ రెజిమెంట్. ఆసియాలోనే మొట్టమొదటి మహిళా పోరాటదళం. ఆయన ఇచ్చిన ఈ ఒక్క పిలుపు సైనికుల్లో స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించింది. ఇక ఆ సైన్యం భారత సరిహద్దుల వైపు కదిలింది. చరిత్రలోనే ఫస్ట్ టైం బ్రిటిష్ వాళ్లు భారతీయుల నుంచి ఇంత పెద్ద సైనిక ముప్పును ఎదుర్కొన్నారు. గెలుపు అంచున నిలిచారు. కాని ఒక్క రహస్యం మొత్తం కథనే మార్చేసింది. అదేంటి? భారత చరిత్రలో అంతుచిక్కని ఓ రహస్యం. దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. అసలు నేతాజీ నిజంగానే చనిపోయారా, లేక ఇది చరిత్రలోనే ఓ అతిపెద్ద కుట్రనా? ప్రభుత్వ లెక్కల ప్రకారం 1945లో తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన చనిపోయారు. కాని ఈ కథలో బోలెడు చిక్కుముడులున్నాయి. అసలాయన మృతదేహమే దొరకలేదు. ఏళ్లు గడిచినా ఆయన్ని చూశామంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. దీంతో ఈ మిస్టరీ సజీవంగా ఉంది. కొన్ని కథనాలైతే ఆయన మన దేశంలోనే ఒక సన్యాసిగా బతికారని కూడా చెబుతాయి. ఆయన మరణం వెనుక మిస్టరీ ఉన్నా ఆయన వారసత్వం మాత్రం కాదనలేని సత్యం. మరి అసలు నిజమేంటి? నేతాజీ ప్రమాదంలో చనిపోయారా, లేక ఉద్దేశపూర్వకంగానే అదృశ్యమయ్యారా?